హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియోలో అమెజాన్ అడవుల గురించి తెలుసుకుందాం. అమెజాన్ అడవి అనగానే చాలామందికి తెలిసే ఉంటుంది. అమెజాన్ అడవిలో ఎన్నో ఆసక్తికరమైన విషయాలు దాగి ఉన్నాయి. అందులో కొన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో చూసేద్దాం. అమెజాన్ అడవులు దక్షిణ అమెరికాలో విస్తరించి ఉన్నాయి. ఈ అమెజాన్ అడవి దాదాపు 9 దేశాల్లో విస్తరించి ఉంది. అమెజాన్ అడవులు చాలా చీకటిగా ఉంటాయి. ఇక్కడ ఉన్న దట్టమైన చెట్ల వల్ల ఆ అడవి చాలా చీకటిగా ఉంటుంది. ఆ అడవుల్లోని నేల మీద కేవలం 2% మాత్రమే సూర్యరశ్మి పడుతుంది. ఇంత దట్టంగా ఉండడం వల్ల ఇక్కడ వర్షం పడగానే నేల మీద చేరడానికి దాదాపు 10 నిమిషాల సమయం పడుతుంది. అంటే ఈ అడవులు ఎంత దట్టంగా ఉంటాయో మనకు అర్థం చేసుకోవచ్చు. ఈ అడవులు దాదాపు 60% అంటే అడవుల విస్తీర్ణంలో 2వ వంతు బ్రెజిల్లోనే విస్తరించి ఉంది. పేరు, కొలంబియా, వెనిజులా, బొలీవియా, ఫ్రెంచ్ గయానాలలో ఈ అడవులు విస్తరించి ఉన్నాయి. దక్షిణ అమెరికాలో ఉన్న అమెజాన్ రెయిన్ ఫారెస్ట్ ప్రపంచంలోని అతిపెద్ద అడవుల్లో ఒకటి. ఇది భూమికి 20% ఆక్సిజన్ని అందజేస్తుంది. అంటే దాదాపు 2007లో మార్టిన్ స్టాల్ అనే వ్యక్తి అమెజాన్ నదిని పూర్తిగా ఈత కొట్టాడు. ఈ నదిని ఈదడానికి 66 రోజులు పట్టింది. అమెజాన్ ఫారెస్ట్ అమోఘమైన పర్యావరణ వ్యవస్థను కలిగి ఉంది. సుమారు 40,000 జాతుల మొక్కలు, 1300 రకాల పక్షులు, 3,000 రకాల చేపలు, 430 రకాల క్షీరదాలు, 25 లక్షల రకాల కీటకాలు ఉన్నాయి. ప్రపంచంలోని కొన్ని ఆసక్తికరమైన ప్రమాదకరమైన జీవులు ఈ అడవులో నివసిస్తున్నాయి. ఇందులో ఎలక్ట్రిక్ ఈల్స్, మాంసం తినే పిరానా చేపలు, విషకప్పలు, జాగ్వార్లు, నదిలో జీవించే విషపూరితమైన పాములు ఉన్నాయి. అమెజాన్ రైన్ ఫారెస్ట్లోని దట్టమైన చెట్ల కారణంగా దాని ఉపరితలంపై ఎప్పుడు చీకటి ఉంటుంది. చెట్లను దట్టంగా ఉండడంతో ఆకాశం నుండి చూస్తే ఒక పొర మాదిరిగా కనిపిస్తుంది. వర్షం పడినప్పుడు నీరు దిగువకు చేరుకోవడానికి 10 నిమిషాల సమయం పడుతుంది. అమెజాన్ అడవి దట్టమైన చెట్ల ఆకుల వల్ల చాలా చీకటిగా ఉంటుంది. ఈ అడవుల్లో దాదాపు 400 నుండి అటవీ జాతులు నివసిస్తున్నారు. వీటిలో దాదాపు 50 జాతులకు ప్రపంచంలో ఎటువంటి సంబంధం లేవు. ఈ జాతులు కానిబాల్స్ అనే మనుషులు ఉన్నారు. కానిబాల్స్ చాలా విచిత్రమైన, ప్రమాదకరమైన మనుషులు. జాతికి చెందినవారు మనుషులను తిని జీవిస్తారు. ఇప్పటి వరకు 20% అమెజాన్ అడవులు నరికివేయబడ్డాయి. ఈ అమెజాన్ నది పశ్చిమ నుండి తూర్పుకు ప్రవహిస్తుంది. కానీ 1980లో ఇది రివర్స్లో, అంటే తూర్పు నుండి పశ్చిమకి ప్రవహించింది. అమెజాన్ అడవుల్లో దాదాపు 390 బిలియన్ల చెట్లు, అంటే 390 కోట్ల చెట్లు ఉన్నాయి. అలాగే 2200 చేప జాతులు, 1200 పక్షి జాతులు, 420 క్షీరద జాతులు, 420 ఉభయచరాలు, అలానే 370 సరీసృపాలు నివసిస్తున్నాయి. అమెజాన్ అడవుల్లో 2.5 మిలియన్ కీటకాలు నివసిస్తున్నాయి. ఇక్కడ పెరిగే అమెజానియన్ బటర్ఫ్లైస్ చాలా అందంగా ఉంటాయి. అలానే ఇక్కడ తాబేళ్లు కన్నీరు తాగి జీవిస్తాయి. అమెజాన్ అడవుల్లో మనకి తెలియని ఎన్నో వింతైన, క్రూరమైన, విషపూరితమైన జంతువులు ఉన్నాయి. మనకు బాగా తెలిసిన అనకొండ ఇక్కడే ఉంటుంది. ఈ అడవుల్లో జాగ్వార్, హ్యూమన్ స్పైడర్ మంకీ, టూ పాయిజన్ మంకీ, ఎంతో విషపూరితమైన బుల్లెట్ యాంట్స్ అన్నీ ఇక్కడే ఉంటాయి. ఈ అడవులలోని రోడ్ల ద్వారా చేరుకోలేని ప్రపంచంలోని అతిపెద్ద నగరం ఉంది. ఈ నగరం పేరు ఇక్విటోస్. ఈ నగరం అమెజాన్ డీప్ ఫారెస్ట్లో ఉంది. ఇక్కడ సుమారు 4 లక్షల మంది నివసిస్తున్నారు. అమెజాన్ అడవుల్లో దాదాపు 2007 పక్షి జాతులు ఉండగా వాటిల్లో ప్రపంచంలోనే అతి బిగ్గరగా అరిచే టౌకెన్ అనే పక్షి ఈ అడవుల్లోనే ఉంది. దీని కూత దాదాపు 60 మైళ్ళ వరకు వినిపిస్తుంది. కింగ్ ఫిషర్ బీర్ కంపెనీ లోగో వాడబడే కింగ్ ఫిషర్ అనే చిన్న పక్షి కూడా ఈ అడవిలోనే ఉంటుంది. ది రాయల్ విక్టోరియా వాటర్ లిల్లీ అనే ఈ ఆకు ప్రపంచంలోని అతిపెద్ద ఆకుగా పేరు సంపాదించింది. ఈ అడవిలోనే పెరుగుతుంది. ఇవి సుమారు 3 మీటర్ల వరకు ఉంటుంది. 40 కేజీల బరువు వరకు మోయగలవు. ఫ్రెండ్స్, అలానే అమెజాన్ అడవుల ఇంకొన్ని విషయాల గురించి నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.